రికార్డింగ్ ఆన్ చేస్తారా? పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. మీకు మాస్ రివర్సల్ ఐడియా, రివర్సల్ ఆఫ్ రివర్సల్ కూడా ఐడియా ఉందా? ఇంతకుముందు ఈసీసీలో చేసాం, అది కూడా చేయండి. సేమ్, ఇంకా మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి. ఇంకోటి కూడా నోట్ చేసుకోండి. ఇంకోటి క్లియర్డ్ ఐటమ్ రివర్సల్. ఇంకోటి పైన పైన నోట్ చేసుకోండి, అది ఇక్కడ కాదు, పైన నోట్ చేసుకోండి. క్లియర్డ్ ఐటమ్ రివర్సల్ నోట్ చేసుకుంటండి. FBRA. క్లియర్డ్ ఐటమ్ రివర్సల్ అంటే పేమెంట్. మీరు యాక్చువల్గా పేమెంట్ అనేది క్లియర్ చేశారు, క్లియర్ అయిన తర్వాత రివర్స్ చేస్తారు. If you can do the payment invoice will be cleared, cleared item reversal will be applicable. అంటే క్లియర్ చేసిన ఐటమ్ని మీరు క్యాన్సిల్ చేయాలంటే, క్లియర్ చేసిన డాక్యుమెంట్ని క్యాన్సిల్ రివర్స్ చేయాలంటే FBRAT కూడా ఉపయోగిస్తారు. క్లియర్డ్ ఐటమ్ రివర్సల్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ రివర్సల్. పేమెంట్ చేసిన దాన్ని కూడా రివర్స్ చేయొచ్చు. పేమెంట్ చేసిన దాన్ని కూడా రివర్స్ చేయొచ్చు. ఓకేనా? మీరు పని చేయండి, FB03కి వెళ్ళండి. FB03 చూద్దాం. ఇంతకు ముందే చెప్పాలి, ఇది చూద్దాం. FB03 క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి. వీటిలో కమిషన్ పేయబుల్ డబుల్ క్లిక్ చేయండి లైన్ ఐటమ్ పైన. చేసారా? లాస్ట్ లో క్లియరింగ్ డేట్ ఉంది చూసారా? క్లియరింగ్ డేట్ 05 లాస్ట్ లో ఉంది. క్లియరింగ్ డేట్ అంటారు దీన్ని, క్లియరింగ్ డేట్. క్లియర్డ్ ఐటమ్ అది ఏంటి? క్లియరింగ్ డేట్ అన్నమాట. క్లియర్ డాక్యుమెంట్ డేట్ అండ్ నంబర్. నంబర్ ఇక్కడ యాడ్ అవ్వలేదు, యాక్చువల్ నంబర్ వస్తుంది. ఓకే, 2 ఉంది, సారీ 2 ఉంది, చూడండి 2 ఉంది. ఇది డాక్యుమెంట్ నంబర్. ఓకేనా? క్లియర్డ్ ఐటమ్ డాక్యుమెంట్ నంబర్ 2 అన్నమాట. బ్యాక్ వెళ్ళండి, 2 పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, 2 పైన డబుల్ క్లిక్ చేయండి. 2 కదా, రివర్స్ అయింది, క్లియర్ అయింది. కమిషన్ పేయబుల్, పేయబుల్ అని చూసారా? క్లియర్ డాక్యుమెంట్ అంటారు. దానిపైన డబుల్ క్లిక్ చేశారు కదా, చూడండి ఇది క్లియర్డ్ ఐటమ్. ఓకే, దీన్ని ఎక్కడ రివర్స్ చేయొచ్చు? FBRAనా? మీకు టీ కోడ్ ఏం చెప్పాను చూడండి. FBRA చేయకండి, రివర్స్ చేయకండి, ఉంచండి అట్లా, మళ్ళీ అవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఓకే, ఇక్కడ ఈ టీ కోడ్లో రివర్స్ చేయొచ్చు, FBRA. ఓకే, రైట్. ఇలా చేయండి, మీరు ఇప్పుడు మార్చొద్దు. చేద్దామంటే చేసేద్దాం. FBRAలోకి వెళ్ళాలి. FBRAకి వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత?
2 ఇవ్వండి. సేవ్ ఫిజికల్ ఇయర్ ఇచ్చి సేవ్ చేయండి. రీసెట్ అండ్ రివర్సల్ సెలెక్ట్ చేయండి. డేట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. డేట్ అవసరం లేదు. కంటిన్యూ చేయండి. క్లియరింగ్ టు రివర్స్ అయిపోయింది. క్లియర్ చేసింది రివర్సల్ అయింది. ఓకేనా? ఓకే, రివర్స్ అయిపోయింది. అట్లా చూసుకోవచ్చు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ చూడండి. FB03కి వెళ్ళి రివర్స్ అయిన లేదో చెక్ చేసుకోవచ్చు. నాట్ రిక్వైర్. తర్వాత చూడండి, పార్క్ డాక్యుమెంట్ టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ FV50 పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్ టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్ FV50. సో పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. పార్క్ డాక్యుమెంట్ అనేది ఒక పర్సన్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. ఒక పర్సన్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. ఇంకొకరు ఏం చేస్తారు? ఆ డాక్యుమెంట్ ని పార్క్ డాక్యుమెంట్ ఇంకొకరు ఏం చేస్తారు? మీరు ఎండ్ యూజర్ పార్క్ చేస్తాడు. సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది? సుపీరియర్స్ ఆ డాక్యుమెంట్ ని చెక్ చేసి పోస్ట్ చేస్తాడు. పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ ప్రాసెస్, అప్రూవల్ పర్పస్ అని చెప్పచ్చు. ఓకేనా? FB50కి వెళ్ళండి. ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేద్దాం. సారీ, FB50 కాదు. FB50లో కూడా చేయొచ్చు మనం. ఇవ్వండి. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. కమిషన్ పెయిడ్. డైరెక్ట్ పోస్టింగ్ అది. పార్క్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ పార్క్ అయింది. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా పార్క్ చేయొచ్చు. FV50 ఏటీ కోడ్కి FV50లో చేస్తారా మీరు? ఓకే, కరెక్ట్ చేస్తారు. వెరీ గుడ్. సో పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే నోట్ చేసుకోండి. FBV3.
పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV3 వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది మనం పార్క్ చేసిన డాక్యుమెంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం పార్క్ చేసిన డాక్యుమెంట్. ఓకేనా? దిస్ ఈజ్ పార్క్ డాక్యుమెంట్. ఓకే, సేవ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ టాప్లో డాక్యుమెంట్ చూడండి. ఏం లేదు కదా? ఓకే, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది యాక్చువల్గా? అది 13 ఉంది. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. ఇక్కడ కూడా చేయొచ్చు, చూద్దాం. ఇక్కడ కూడా పార్క్ డాక్యుమెంట్, సారీ, పార్క్డ్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్. పార్క్డ్ కాదండి, పార్క్డ్. ఇంకోటి చేద్దాం, తర్వాత పోస్ట్ చేద్దాము. డబల్ స్క్రీన్ లో కూడా టీ కోడ్ F-65. కమిషన్ పెయిడ్ డాక్యుమెంట్ ఇటువంటి 40 దగ్గర ఏం తీసుకోవాలి? కమిషన్ పెయిడ్. డబల్ స్క్రీన్ లో డాక్యుమెంట్ ని పార్క్ చేస్తున్నాం. సింగిల్ స్క్రీన్ చేస్తాం, ఇది డబల్ స్క్రీన్. కమిషన్ పెయిడ్, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వాలి. క్రింద 50 ఇవ్వండి. క్యాష్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్, ఎంటర్. గో టు డాక్యుమెంట్, ఎంటర్. గో టు డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇది డబల్ స్క్రీన్ లో డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ 14 వాజ్ పార్క్డ్. నెక్స్ట్ డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ ని చెక్ చేస్తాం. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV3 టైప్ చేయండి. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV3.
చూడండి, ఇవి పార్క్ డాక్యుమెంట్స్. 2 డాక్యుమెంట్స్ ని మనం పార్క్ చేస్తాం. ఓకే, డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV3 ట్రాన్సాక్షన్ కోడ్, FBV3 ఇవి మనం పార్క్ చేస్తాం అనమాట. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. వన్ మినిట్. ఓకే, ఇవి మనం పార్క్ చేసినటువంటి పార్క్ డాక్యుమెంట్. నెక్స్ట్ నోట్ చేసుకోండి, చేంజ్ పార్క్ డాక్యుమెంట్. చేంజ్ ఆర్ పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FV50 ఆల్రెడీ ఉందిగా. FV50 ఉందా? ఉందిగా, ఫస్ట్ లోనే ఉంది. పాత్ ద్వారా చూద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది కొంచెం. ఎస్ఏపీలోకి ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. థర్టీన్ 14 మనం పార్క్ చేసాం. 13 and 14. ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ ఉంది చూసారా, ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా FB50 ఎగ్జిక్యూట్ చేయండి. పోస్ట్ డిలీట్స్ అది కాదు, FV50 పని చేయండి. FB50లోకి వెళ్ళిన తర్వాత పైన టాప్ లో డాక్యుమెంట్ ఉంటుంది చూడండి. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి పార్క్ డాక్యుమెంట్ రావట్లేదు ఏంటి? వెయిట్. పార్క్ డాక్యుమెంట్ పైన పని చేయండి. నంబర్ ఎంత ఉంది? పోస్ట్ పైన FBV0కి వెళ్ళండి. FBV0 ఇదే కదా, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. 13 and 14 కదా, ఎంటర్ 13 ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఒకటి ఓపెన్ చేయండి. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ ఉంది. పోస్ట్ చేయండి. వెయిట్ చేయండి, డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. చూసారా, డాక్యుమెంట్ 13 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది కూడా పోస్ట్ చేసేయండి. పోస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. పోస్ట్ అయిపోయింది. ఇలా గ్రీన్ ట్యాబ్ ఉంటే పోస్ట్ అయినట్లు. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్ళి చూడండి. ఎంటర్ చేయండి. ఏం లేవు, ఆ నెంబర్ రిమూవ్ చేసేయండి, ఎంటర్ చేసేయండి. ఏమీ లేవు, చూసారా, లేవు, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ప్లే చేంజెస్. పార్క్ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ చేశారనుకోండి మీరు, ఇక్కడ కనిపిస్తుంది FBV5 డిస్ప్లే చేంజెస్ FBV5. FBV5 ఎంటర్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ అంటే మీరు పోస్ట్ చేయబోయే ముందు ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి.
డిస్ప్లే చేంజెస్ క్లిక్ చేయండి. పార్క్ చేశారు, తర్వాత పోస్ట్ చేయబోయే ముందు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి ఇక్కడ కనిపిస్తాయి, ఎంటర్ చేయండి. ఏమీ లేవు యాక్చువల్గా. చేంజెస్ ఏమైనా చేస్తే కనుక మీరు ఏమేమి చేంజెస్ చేశారు పార్క్ డాక్యుమెంట్లో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఏమేమి చేంజెస్ చేస్తారో ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, డాక్యుమెంట్ని పార్క్ చేసిన తర్వాత మీరు ఏమేమి చేంజెస్ చేయాలనుకుంటున్నారో అవి చేసి తర్వాత పోస్ట్ చేయాలి, లేకపోతే తర్వాత చేంజ్ అవ్వదు. పార్క్ చేశారు డాక్యుమెంట్ని, తర్వాత దాన్ని పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయబోయే ముందే చేంజెస్ చేయాలి, తర్వాత అవ్వదు. FB50కి వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ తీసుకోండి. FB50కి వెళ్ళారా మీరు? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్, కమిషన్ పెయిడ్ కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఇక్కడ కూడా పార్క్ హోల్డ్ ఉన్నాయి, ఇవి కూడా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. ఇక్కడ పార్క్ తర్వాత కూడా మీకు పోస్ట్ ఆప్షన్ ఉంటుందండి కొన్ని చోట్ల. పార్క్ ఎడిట్ ఆప్షన్స్ ఉంది కదా, అక్కడ కూడా కొన్ని పోస్ట్ కనిపిస్తే చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదంటే సిమ్యులేట్ చేయకుండా డైరెక్ట్గా కూడా పోస్ట్ చేయొచ్చు. డాక్యుమెంట్ టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి, ఇక్కడ కూడా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేయండి, అవుతుంది, పోస్ట్ చేయండి. చూసారా, 15 was posted. ఇట్లా ఇక్కడైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. FB03కి వెళ్ళండి, FB03. ఎగ్జిక్యూట్ చేయండి. చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి టీ కోడ్స్ ఏమైనా TA కోడ్ అని ఉంటుంది, అది యాడ్ చేయండి. చేంజ్ లేఅవుట్ రైట్ సైడ్ TA కోడ్ అంటారు చూడండి, TA CODE అండర్స్కోర్ TA స్పేస్ COD స్పేస్ ఇవ్వండి, TA స్పేస్ COD. డిస్క్రిప్షన్ డ్రాప్ డౌన్ చేయండి, ఏదో ఒకటి తీసుకోండి. దాంట్లో క్లోజ్ చేయండి, క్లోజ్ చేసేయండి. చూడండి ఒకసారి స్లోగా రండి. TA కోడ్ లేదా ఎక్కడో ఉంటుంది, టీ కోడ్ అని ఏమైనా ఉందా? సరే, ఓకే, లీవ్ ఇట్.
ఇక్కడ మీరు డాక్యుమెంట్ పోస్టింగ్ లో ఏటీ కోడ్ ఉపయోగించేలా కూడా కనిపిస్తుంది. ఓకే, లీవ్ ఇట్. ఏటీ కోడ్ తో డాక్యుమెంట్ పోస్ట్ చేసారా కూడా కనిపిస్తుంది రైట్ సైడ్. ఓకే, లీవ్ ఇట్. ఓకేనా, రైట్. పార్క్ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేస్తాం? ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయండి, ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేయండి. డిలీట్ పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ నోట్ చేసుకోండి. FBV0 delete park document. Commission paid account data to cash. పార్క్ చేయండి. డిలీట్ పార్క్ డాక్యుమెంట్ FBV0 నోట్ చేసుకోండి. పోస్ట్ చేశారా? పార్క్ చేశారా? క్లోజ్ చేయండి. FBV డిలీట్ పార్క్ డాక్యుమెంట్ FBV0 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది మనం డిలీట్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డిలీట్ ఉందా? డిలీట్ చేయండి. ఎస్ అనండి. సో పార్క్ డాక్యుమెంట్ అని డిలీట్ అవుతుంది. బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేయండి పేజ్. జస్ట్ లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ ఉందా లేదా జస్ట్ క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఈమెయిల్ ఇది పార్క్ డాక్యుమెంట్. ఇలా పార్క్ చేస్తాము, డిలీట్ చేస్తాము. అది క్లియరా నాగరాజ్? ఈసీసీలో చేసాం, ఏం మారదు, ఏమి చేంజెస్ ఏం లేవు నాగరాజ్. ఓకే, మీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పటమే నేను. డిఫరెన్స్ ఏముంది, అంత సేమ్ కదా. రికార్డింగ్ ఆఫ్ చేయండి, 5 minutes. I will come back.